ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వర్కర్లకు ఆశా వర్కర్లకు అంగన్వాడీ టీచర్లకు గ్రామ సిబ్బందికి మేము రాగానే జీతాలు వేస్తాం, మేము రాగానే అన్ని అనుకూలంగా మీకు సవలతులు కల్పిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, లీడర్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కానీ వాళ్ళకి ఇప్పటిదాకా ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. హైకోర్టు నుంచి వీళ్ళకు 26,000 జీతం కల్పించాలని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు కూడా వీళ్ళ గురించి, వీళ్ళ మంచి చెడు గురించి ఏ ఎమ్మెల్యే కానీ ఏ రాష్ట్ర నాయకుడు కానీ ఎవరు పట్టించుకున్నది దాఖలాలు లేవు. వీళ్ళకి ఇంత కాకుండా ఇంకా పని భారం ఇప్పటికే ఉన్నది కాకుండా జీతాలు పెంచురా బాబు అంటే పని భారాలు వేస్తున్నారు. ఇంకా వీళ్ళతో పని భారాలు పెంచి ఆ హస్త జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం, ఖైదు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుకుంటా ఇంకా పని భారాలు పెంచుకుంటూ పోతే ఈ వచ్చే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండకుండా చేస్తామని చెప్పేసి ఈ సిఐటి తరఫున హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో 4 లేబర్ కోడ్లు పేద ప్రజలపైన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అమలు చేసేటువంటి 4 లేబర్ కోడ్లు పేద ప్రజలపైన బాగా వాళ్ళ నడుము వీర్చే విధంగా ఉన్నాయి. రైతుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ విపరీతంగా అవి ఇలా భారం మోపే విధంగా ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లను విరమించుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వర్గ సంఘాల పోరాటంతో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విద్యుత్ సవరణ బిల్లు అని పెట్టినారు. డిజిటల్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇప్పుడు ఉన్న 200 యూనిట్ల కరెంటు బిల్లు కూడా వసూలు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు మీటర్లు పెట్టి రైతే ఆరుగాలం పండించిన పంటని రైతు అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర లేదు, ఎరువులు కొందామంటే విపరీతమైన రేట్లు, వారికి కూడా మీటర్లు పెట్టి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఇది విరమించుకోవాలా. మరి ఏదైతే 29 చట్టాలు ఉన్నదాన్ని 4 లేబర్ కోడ్లు చేసి వీటిని ప్రజలకు మభ్యపెట్టే విధంగా చేసి వీళ్ళు ప్రజల మీద భారం మోపుతారు. ఇంకో విషయం, ఉపాధి హామీ చట్టాన్ని మార్పు తెచ్చి జాతీయ బీబీజీ రామ్ చట్టంగా ప్రజలకు మభ్యపెట్టి బీబీజీ రామ్ చట్టం చేసి దాన్ని గ్రామీణ ఉపాధి హామీలో ఉన్న చట్టాలను మార్పు చేసి ఈ పథకం ద్వారా పేద ప్రజలకు పనికి దూరంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిపై అది విరమించుకునేదాకా ఈ వర్గ సంఘాల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా జైలు భరో కార్యక్రమాన్ని రాష్ట్ర పిలుపు మేరకు అన్ని రంగాల కార్మికులు చేపట్టినాము. మా యొక్క అంగన్వాడీ యూనియన్ తరఫున మేము ఒకటే కేంద్ర ప్రభుత్వంకు మేము కోరుకుంటున్నాము. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ అయినప్పటికైనా రిటైర్మెంట్ బెనిఫిట్ మొన్ననే 1 లక్ష రూపాయలు విడుదల చేసిండ్రు. పెన్షన్ సౌకర్యం లేదు, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు. మళ్ళీ కనీస వేతనం 26,000 జీతం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రీ ప్రైమరీ విద్యను తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆ ప్రీ ప్రైమరీ విద్య తీసుకొచ్చి పెట్టుట్లో అంగన్వాడీ సెంటర్లు కుంటుపడిపోయి మా జీవితాలు రోడ్డు పాలన పడుతున్నాయి. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వంకు మా యొక్క అంగన్వాడీలు అందరం కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రీ ప్రైమరీ విద్యని వెంటనే తీసేసి అంగన్వాడీలకే అప్పగించాలని సిఐటిగా మేము ప్రభుత్వంకు హెచ్చరిస్తున్నాము. ఈ ప్రీ ప్రైమరీ విద్యను తీసేయకపోతే ఉద్యమం ఇంకా చేపడతామని మేము హెచ్చరిస్తున్నాం.